రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన ఒక బాలుడు దేశ ప్రధాని అయ్యాడు. అతను ఎవరో మీకు తెలుసా? అతనే మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. 1950లో వాద్నగర్ అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించాడు. చిన్నప్పుడు అతను తన తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ అమ్మేవాడు. పేదరికం ఉన్న అతని కల మాత్రం చాలా పెద్దది, దేశానికి సేవ చేయాలి. స్కూల్ రోజుల నుంచే మోడీకి నాయకత్వ లక్షణాలు ఉండేవి. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన అతనిలో పెరుగుతూ వచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడు అతను దేశమంతా తిరిగి కొంతకాలం హిమాలయాల్లో ధ్యానం చేశాడు. తర్వాత అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరి సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అతని కష్టం, నాయకత్వం చూసి దేశ ప్రజలు అతనిపై నమ్మకం పెట్టారు. 2014లో ఛాయ్ అమ్మిన బాలుడు భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. పరిస్థితులు చిన్నవైనా కలలు పెద్దగా ఉంటే చరిత్ర సృష్టించవచ్చు అని నిరూపించాడు మన నరేంద్ర మోడీజీ. ఈ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.